బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై సీఎం చర్చించనున్నారు. మిషన్ భగీరథ బిల్లులో గతంలో అవకతవకలు జరిగినట్లు అభియోగాలు ఉండటంతో ఉన్నత స్థాయి అధికారులతో అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఇక మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై సీఎం చర్చించనున్నారు. మిషన్ భగీరథ బిల్లులో గతంలో అవకతవకలు జరిగినట్లు అభియోగాలు ఉండటంతో ఉన్నత స్థాయి అధికారులతో అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే నేడు మిషన్ భగీరథపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు పై సమీక్ష జరపడం అనేది ఇదే మొదటిసారి. అయితే ఈ ప్రాజెక్టు పైన కూడా గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు అయితే చేశారు. మిషన్ భగీరథ పూర్తిగా కాసులమయమైపోయింది, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా చేశారు అన్నట్టుగా విమర్శించారు. అయితే దీనిపైన ఈ సమీక్షలు నిర్వహించారు. గతంలో ఏ అంశాలపై సమీక్షించారో వాటిలో ఉన్నటువంటి తప్పిదాలను బయటపెట్టారు. దానికి సంబంధించినటువంటి అధికారులను సైతం గుర్తించారు. ఆ గత ప్రభుత్వాన్ని సైతం వేలెత్తి చూపిన పరిస్థితి ఉంది దాంట్లో జరిగినట్టు అవకతవకలు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై వచ్చిన వివిధ అభియోగాల నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా వేసవి ఇప్పుడు ఆరంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపైన పూర్తిగా ముఖ్యమంత్రి ఈ రోజు సమీక్షించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో నీటి సరఫరా తీరుపై పంచాయతీ కార్యదర్శి నుంచి సమాచారాన్ని పూర్తిగా ప్రభుత్వం సేకరిస్తుంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉండగా ఇప్పుడు ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులు దీనిపైన మార్గదర్శకాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యం అనేది సంతరించుకుంది. అలాగే ఇప్పుడు వస్తున్న వేసవిని అడుగునాలా అంటే పూర్తిగా నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది. గ్రామాల్లో ఇక్కడ కూడా నీటి సమస్య అనేది ఉండకూడదు. ప్రతి ఇంటికి నీరు, అలాగే ప్రతి పంటకు నీరు అనేటువంటి ఉద్దేశంతో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ మిషన్ భగీరథ అలాగే నీటికి సంబంధించినటువంటి వాటిపైన సమీక్షలు ఈ రోజు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.